శ్రీ గురుభ్యో నమః. శ్రీపాదరాజం శరణం ప్రవచే. ముందుగా మన దత్త భక్తులకి అందరికీ కూడా తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు. ఈ తెలుగు సంవత్సరాదిలో ఇక్కడి నుంచి కూడా మీ సమస్యలన్నీ కూడా శ్రీపాదవల్లభుడు పూర్తిగా తొలగించి ఇక్కడి నుంచి కూడా సిరి సంపదలతో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి మనసు ప్రశాంతంగా ఉంటూ శ్రీపాదవల్లభులకి దగ్గరలో ఉండేలాగా స్వామి మనకి అనుగ్రహం ఇవ్వాలని మీ తరపున నేను ప్రార్థిస్తున్నాను. స్వామివారి యొక్క అనుగ్రహం చాలా శీఘ్రంగా కలుగుతుంది. మనకి శ్రీపాదవల్లభుడి యొక్క అనుగ్రహం చాలా త్వరగా మనకి కలుగుతుంది. మరి ఏం చేస్తే త్వరగా కలుగుతుంది అంటే మరి ఏ పూజ చేయాలి? శ్రీపాదవల్లభుడి యొక్క సిద్ధమంగళ సూత్రం రోజు పఠించాలా, లేదా గర్గాపురంలో ఉండాలా, లేదా ఏం చెయ్యాలి? ఎన్ని చేసినా మా ఆర్థిక సమస్యలు తీరట్లేదు, మా సమస్యలకి అసలు పరిష్కారమే లభించట్లేదు అంటే నేను ఒకటి మాత్రం తెలియజేస్తాను, మన యొక్క కర్మని తొలగిపోవడానికి కొద్ది టైం పడుతుంది. నీవు ఉత్తిగా అయితే ఈ బాధలు అనుభవించట్లా, నీవు చేసుకుని ఈ కర్మ, ఇప్పుడు కర్మో పూర్వజన్మ యొక్క కర్మో నువ్వు అనిపిస్తావు. కానీ ఇలాగే అనిపించడం వల్ల ఏంటంటే గురువు యొక్క అనుగ్రహంతో దాని తీవ్రత తగ్గుతూ ఉంటుందని మనం చాలా వీడియోలో చెప్పుకున్నాం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మనం నడుచుకోవాల్సి ఉంటుంది. ఉత్తిపుణ్యంగా ఎవరిని ఏమీ అనకూడదు. ఎవరినైనా మనం ఏమీ లేకుండా అపనింద వేసినా, ఉండి కూడా అపనింద వేసినా కూడా అది తప్పే. నేను ఏం చెప్తానంటే ఈ ఉగాది నాడు కొన్ని నిర్ణయాలు తీసుకోండి. మీరు మన గురించి మనం ఆలోచిద్దాము, ఇతర వాళ్ళ గురించి ఆలోచించడం మానేయండి. వాళ్ళు తప్పులు ఎత్తి చూపించేంత స్థాయిలో మనం లేవు అని అనుకోండి. ఎందుకంటే మనము ఇతరు వాళ్ళ యొక్క తప్పులు ఎత్తి చూపించేంత స్థాయిలో అయితే మనం లేవు. ఉండుంటే ఇలా ఉండవు కదా. కాదా నిజంగా ఎత్తి స్థాయిలో ఉన్న వాళ్ళ తప్పులు మనం ఎప్పుడైతే ఎత్తి చూపించామో అందులో ఉన్న కొద్ది శాతము పాపం మనకు వస్తుంది. ఎందుకు కూడా తెచ్చుకోవాలి? స్వామివారి సత్యచరిత్రలో ఒక మాట ఉంటుంది, సాయిబాబా గారు చెప్తారు. ఏమని? వాడు ఏదో అన్నాడు, నేను విపరీతంగా తిట్టి పారేశానండి అని అంటారు. చాలా సంతోషమైన అశుద్ధాన్ని నువ్వు నాలుగుతో అద్దుతున్నావు, నాకుతున్నావు అన్నాడు. ఎంత వీరంగా ఆ మాట చెప్పుకోవడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉన్నా స్వామివారు చాలా స్పష్టంగా చెప్పారు, ఇతర వాళ్ళు చేసిన తప్పుని మనము ఎప్పుడు కూడా ఎత్తి చూపించకూడదు. ఎందుకు చూపించవలసిన అవసరం ఏముంటుంది? కాబట్టి ఈ యొక్క ఏదైతే ఈ ఉగాది ఏదైతే ఉందో ఆ ఉగాదిలో ఏం చేసినా ఆ పెద్దలు అంటున్నారు, ఈ రోజు ఏం చేస్తే అది సంవత్సర పొడుగునా ఉంటుంది. కాబట్టి ఈ తెలుగు సంవత్సరాదిలో కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోండి, చాలా మంచిది. మన పాపకర్మని మనము తొలగించుకుందాము, మన వల్ల అవుతుంది. అది ఎలా తొలగించుకోవాలి? జీవరాశులకి మనము కొద్ది ఆహారం అందించటము, ఇతర వారి యొక్క తప్పులు ఏమైనా మనం ఎత్తి చూపించకుండా ఉండటము, ఇతర వారి పూజలని తక్కువ చేసి మాట్లాడటము, వాడు ఎప్పుడు పూజ చేస్తుంటారో వాడు పెచ్చవాడు అని అంటాము. మరి అంత భక్తి ఉండకూడదు. ఇతర వాళ్ళ భక్తి విషయంలో మనకు అనవసరం. గురువు అది చెప్తున్నాడు మనకి, ఎవరికి నచ్చే విధంగా వాళ్ళు చేయాలి. వాళ్ళు ఇలా చేశారు, ఇలా చేశారు, మేము గుళ్ళోకి వెళ్తే పంతులు ఎలా చేశారు, అలా చేశారు, ఇవి వద్దు. నీవు గురువు అనుగ్రహం కోసం వెళ్ళావు కాబట్టి గురువు యొక్క అనుగ్రహం మీద దృష్టి పెట్టి ఇతర వాళ్ళ మీద దృష్టి పెట్టకు. కాబట్టి ఇతరాల విషయాల్లో పూర్తిగా మనం పక్కన పెట్టినట్టయితే మనం చాలా సమస్యలు తొలగిపోతాయి. చాలా విషయం ఇది మంచిది. అది ఎప్పుడైతే ఇతర వాళ్ళ విషయంలో కలవ చేసుకున్నామో అప్పుడే మన సమస్యలు పెరుగుతాయి. ఒకసారి ఆ సమస్యలు ఆ ఇతర వాళ్ళ విషయాలు దొంగ చూడకండి. ఎందుకంటే వాడు ఒక మంచి ఫ్రిడ్జ్ కొనుక్కున్నాడు అనుకున్నాం అనుకోండి, మన కొనుక్కోలేని బాధ కలుగుతుంది. వాడికి ఉద్యోగం వచ్చింది, ప్రమోషన్ వచ్చింది అనుకోండి, మనకి రాలేదని బాధ కలుగుతుంది. మన జీవితాలు ఎందుకు ఇలా ఉన్నాయని అనిపిస్తుంది.
ఇవన్నీ బాధలు కదా, అంటే ఈ బాధ కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. కాబట్టి మనము మన గురించి మాత్రమే ఆలోచించినట్లయితే చాలా ఆనందకరమైన జీవితాన్ని అనుభవించవచ్చు. ఎందుకు ఈ ఉగాది నాడు కొన్ని ఎందుకు మంచి నిర్ణయాలు తీసుకోకూడదు? చాలామంది అంటుంటారు, ఈ ఉగాది నాడు నేను సిగరెట్ కాల్చడం మానేస్తానండి, మందు తాగడం మానేస్తానండి. చాలా సంతోషం. అలాగే మన జీవితంలో అతి ముఖ్యమైన విషయాలు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఒకటి, నేను ఈ ఉగాది నాడు ఎన్ని కష్టాలు వచ్చినా గురువు పాదాలు వదిలిపెట్టను. నీ గురువు మా చరణాలు స్వామి ఈ ఉగాది నాడు చెప్తున్నాను, మీ పాదాలు పట్టుకునే ఉంటాను. నాకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే, ఎన్ని కష్టాలు వచ్చినా మీరు ఇచ్చిన ప్రసాదంగా స్వీకరిస్తాను. మీరు ఏదైతే ఈ కష్టాలు ఇచ్చారో, ఏవైతే ఈ బాధలు ఇచ్చారో, మీ అనుగ్రహంతో మీరిచ్చిన కళకండగా భావించి స్వీకరిస్తాను అని చెప్పండి స్వామివారికి. ఎంత బాగుంటుందో చూడండి. అలాగే మరో విషయం ఏంటంటే, నేను ఇన్ని ఇబ్బందులు వచ్చినా సరే స్వామివారు ఉన్నారు కాబట్టి నాకు కన్నీళ్ళు రావు, నాకు ఆనంద బాష్పాలే వస్తాయి. ఈరోజు ఈ కష్టం వచ్చింది, రేపు ఆ కష్టం తొలగిపోతుంది. కాబట్టి ఈరోజు ఈ చిన్న కష్టం కోసం నేను ఏడవలసిన మూర్ఖురాల్ని కాదు నేను. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ఏడ్చావో నీ నెగిటివ్ వైబ్రేషన్స్ విపరీతంగా పెరిగిపోతాయి. కాబట్టి నువ్వు మూర్ఖురాళ్ళవా అయితే ఏడు, నువ్వు మూర్ఖురాలివి కాదు అనుకుంటే ఏడవకు. అది కాకుండా ఇది నేను సాధించగలను, ఇది అధిగమించగలను, నీలో సమర్థత ఉన్నట్లయితే నువ్వు ఏడవలసిన అవసరం లేదు. స్వామివారు ఒక్కొక్కసారి నాకు చెప్తూ ఉంటారు, ఏమనంటే, స్వామి ఏమంటారంటే, నీవు ఓడిపోయావా, చచ్చిపోయావా? ఓడిపోయినట్లయితే మరో అవకాశం ఉంది నువ్వు మరి గెలవటానికి. నువ్వు చచ్చిపోయావు ఇంకొక వేరే విషయం, అది ఇంకేం అక్కర్లేదు. నువ్వు బతికున్నావు అంటే మాత్రము సాధించడం కోసమే. నువ్వు బతికింది ఎందుకు? నువ్వు సాధించడం కోసం. రేపటి రోజు ఉందని గురువు నీకు ఎందుకు ఇచ్చాడంటే నువ్వు సాధించగలవు కాబట్టి ఒక రోజు ఇచ్చాడు నీకు. స్వామి అందుకే ఇచ్చాడు నీకు ఈ రోజు. నువ్వు ఈ అప్పులన్నీ తీర్చగలవనే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజు ఇచ్చాడు నీకు. ఈ సమస్యల నుంచి గట్టెక్కగలవని ఉంది కాబట్టి నీకు ఈ రోజు ఇచ్చాడు నీకు. అటువంటి ఆత్మస్థైర్యాన్ని మనం పెంచుకొని మనలో మన పాజిటివ్ వైబ్రేషన్స్ పెంచుకోవాలి. ముఖ్యంగా నేను ఏం చెప్తానంటే, ఈ జాతకాల దగ్గరికి పరిగెత్తడము, లేకపోతే ప్రతి పండితుల దగ్గరికి పరిగెత్తడం ముందు మానేయండి. ఏది పడితే అది హైలైట్ చేసేయటం. ఏదైతే గ్రహాలు కలయిక ఉంది అవి వాటి ధర్మాన్ని అవి కలుస్తాయి. 30వ తారీఖున ఉగాది సందర్భంగా 6 గ్రహాలు కలుస్తాయి. మీ యొక్క రాసుల్లో ఈ రాసులు గల వాళ్ళు నాశనం అయిపోతారు, ఈ రాసుల వాళ్ళు రాజయోగం అయిపోతారు. రాజయోగం వస్తుంది. రాకపోతే వీళ్ళు ఏమైనా ధనరాశులు ఇచ్చేస్తారా? గ్యారెంటీగా 100కి 100% ఇది గ్యారెంటీ అని చెప్పగలరా? నిజంగా ఎంత బాధపడిపోతున్నారని. నిజంగా ఒక ఆవిడ నాకు ఫోన్ చేసి, మీనరాశిలోకి ఈ శని వచ్చి ఏనాటి శని వచ్చిందండి, నా గ్రహానికి బాగోలేదట అని. ఏదైతే ఈ 6 గ్రహాల కూటమి ఏర్పడిందో అది నా నక్షత్రానికి ఇబ్బంది అట. అమ్మ తల్లులారా, మీరు ఏమీ ఇబ్బంది పడక్కర్లేదు. మిమ్మల్ని అందరినీ ఆదుకోవడానికి శ్రీపాద శివాలు కూడా రెడీగా ఉన్నాడు. అది మీ ఇంట్లో ఉన్నాడు, నీతో ఉన్నాడు. కాబట్టి ఈ 6 గ్రహాలు కాదు కదా, 30 గ్రహాలు కలిసినా మేము ఈ గురువు భక్తుల్ని ఎవరు ఏమీ చేయలేరు. అది మాత్రం వాస్తవం. కాబట్టి అందరూ కూడా పూర్తిగా ఈ ఉగాది సందర్భంగా స్వామి వారిని చూస్తూ సాయంత్రము అందరూ కూడా, వీళ్ళందరూ కూడా ఆఫీస్ సెలవులు కదా, ఈ యొక్క స్కూల్ సెలవులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి సాయంత్రం 6 గంటలకి చక్కగా సిద్ధమంగళ సూత్రం 11 సార్లు చదవండి, చాలా మంచిది. అలాగే మనకి ఈ కమలాత్మక దేవిది ఖడ్గమాల ఉంటుందండి, అది చాలా మంచిది. ఈ వేళ ఉగాది సాయంత్రం చక్కగా దీపం వెలిగించి ఖడ్గమాల మీరు చదవగలిగితే చదవండి, లేకపోతే యూట్యూబ్లో వినండి.
కాబట్టి ఇవన్నీ కూడా మనం చెప్తూ మరోసారి మీ అందరికీ నేను చెప్పేదండి, మీ అందరి తరపున శ్రీపాద శ్రీవల్లభుడు మీ అందరికీ పూర్తిగా అనుగ్రహం కలగాలని, మీ గ్రహస్థితుల్ని, మీ గ్రహాలని, ఏనాటి శని, రాహుకేతు దోషాలని ఇవన్నిట్లు కూడా మాపు చేయగలరు. గురువు భక్తులు వీటి కోసం భయపడవలసిన అవసరం లేదు. మీరు ఒక గురువు భక్తులు కాకపోతే ఈ యొక్క గ్రహాల వైపు వెళ్ళండి. గురువు భక్తులు అయితే ఒకే ఒక గ్రహం ఉంది మనకి, అదే ఏ గ్రహం? గురు గ్రహం. గురువు గ్రహం బలంగా ఉండాలంటే మన గురువు దగ్గర ఉండాలి. గురువు దగ్గర ఉన్నామంటే మొత్తం ఏ గ్రహాలు కూడా మనకి ఏమి చేయలేవు, ఆది చేయలేవు. అన్నీ కూడా ఏళ్ళనాటి శని కూడా మనకి జయకరంగా చేసి వెళ్తుంది. తథ్యం ఇది నేను చెప్తున్నది. మన దృష్టి నువ్వు ఏళ్ళనాటి శని భగవానుడు గ్రహం మీద పెడతావా లేకపోతే గురువు గ్రహం మీద పెడతావా? గురువు గ్రహం మీద పెడితే మన సద్గురు శ్రీపాద వల్లభుడి దగ్గర దృష్టిలో పెడితే ఈ గ్రహాలన్నీ కూడా దారిలోకి వచ్చేస్తాయని. అన్ని గ్రహాల నుండి దారిలో పెట్టేవాడు ఎవరో? గురువు. కాబట్టి అందరూ కూడా గురువుని స్మరిస్తూ ఈ ఉగాది నాడు సాయంత్రం మాటలు అందరూ కూడా సాయంత్రం 6 సిద్ధమంగళ సూత్రం శ్రీపాద వల్లభుడిని తలుచుకుంటూ 11 సార్లు చదివి స్వామివారి అనుగ్రహం పొందండి. అలాగే మంగళవారం, శుక్రవారం, ఏదైనా అమావాస్య నాడు ఇలాంటి పర్వదినాల్లో కమలాత్మకదేవి కగ్గమాల చదివినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం కలగడంతో పాటు రుణబాధల నుంచి కూడా బయటపడే అవకాశం ఉంది. జయ గురుదేవ దత్త.